థ్యాంక్ యూ అక్క, చాలా మంచిగా చెప్పారు. దయచేసి వేదిక పైన ఈరోజు జరిగే కార్యక్రమం అందరికీ తెలుసు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కళలో కూడా మనకు కనపడతాయి. ఎన్ని చెప్పినా తక్కువనే. ఇప్పుడు మన రాష్ట్రంలో ఎక్కడ చూసినా మన పెద్దలు కల్లకుంట్ల చంద్రశేఖరరావు గారి కార్యక్రమం, ముఖ్యమంత్రి గారి కార్యక్రమం జరుగుతున్న పత్తి కనపడే వ్యక్తి మన సాయి చందన్న. ఆ రోజు ఉద్యమంలో కూడా ఈ రోజు కూడా ఆయన చైర్మన్గా, గిడ్డంగుల శాఖ చైర్మన్గా కూడా ఉండి కానీ రాష్ట్రంలోనే ప్రతి కార్యక్రమంలో పాల్గొంటున్న అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు. అన్నగారు సభను ఉద్దేశించి మాట్లాడవలసిగా కోరుతాను. అదే అన్నగారు మంచి ఒక పాట పాడాలి. ఎందుకంటే అందరూ కింద ఉన్న జనాలందరూ అతను సాయి చందన్న వచ్చిండు, ఒక్క మాట అమూల్యమైన ఒక పాట పాడాలని మేము అందరం కూడా అన్న ఒక చిన్న పాట అన్న, మీ పాట గురించి అందరు వెయిట్ చేస్తున్నా. మళ్ళీ మీరు పాడకుండా పోతే మమ్మల్ని తర్వాత అవి చెప్తారన్న. అన్న ఇస్తానా అన్న ఇవ్వకుండానే చెప్తే ఎట్లనే బాయ్ సాబ్ ఏముంది, ఏం మైక్ మంచిగా ఉంది. హలో హలో పింక్ పింక్ ఒకసారి జై ఎండలో కూర్చున్న వాళ్ళు, టెంట్లో కూర్చున్న వాళ్ళు, నిలబడ్డోళ్ళు, ఈ సభా కార్యక్రమంలో ఏమేమి జరుగుతుంది అని ఆతృతగా ఎదురు చూస్తున్న వాళ్ళు అందరు కలిసి ఒక్కసారి గట్టిగా నినాదం ఇద్దాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్. మైకులు ఆనకూడదు. సభా అధ్యక్షులు పూసల శ్రీనివాస్ గారు, కోల శ్రీనివాస్ గారు, వేదిక ఏర్పాటు చేసినటువంటి ప్రజా సంఘాల నాయకులు, అన్న అనేక సంవత్సరాలుగా ప్రజా జీవితంలో అట్టడుగు అణగారిన వర్గాల పక్షాన ఉద్యమాల్ని నిర్వహిస్తూ ప్రజల పోరాటాలని బలపరుస్తున్నటువంటి గజల కాంతమన్న గారికి, అట్లాగే వేదిక మీద ఆసనులైనటువంటి తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్న మేడే రాజీవ్ సాగర్ గారికి, అట్లాగే ఈ కార్యక్రమం మరో నిర్వహణకర్త ప్రైవేటు ఉద్యోగుల సంఘం జాతీయ అధ్యక్షుడు అన్న నా సోదరుడు తెలంగాణ ఉద్యమకారుడు శ్రీ గంధం రాములు గారికి, అట్లాగే మాజీ కార్పొరేషన్ చైర్మన్, టూరిజం శాఖ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు నిర్వహించి ఈ మధ్యకాలంలోనే మాజీగా అట్లాగే టీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా కొనసాగుతున్నటువంటి శ్రీనివాస్ గుప్తా గారికి, వేదిక మీద ఉన్నటువంటి మన రాజలింగం అన్నకి, అట్లాగే పెద్దలు అందరికీ కూడా పేరు పేరున, ఇక పైన ఉన్న వాళ్ళకంటే కూడా నేను కింద ఉన్న వాళ్ళకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తా. ఎందుకంటే మేము కింద నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి కింద ఉన్న వాళ్ళు ఎంత ఉత్తమమైన వాళ్ళో మనకు తెలుసు కాబట్టి పైన కూర్చున్న వాళ్ళందరికీ పేరు పేరున, ముందు కూర్చున్న మా అమ్మలక్కలకి, చెల్లెలకి అందరికీ కూడా, పాత్రికేయ మిత్రులందరికీ కూడా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. మా కళాకారులకు కూడా కృతజ్ఞతలు. అందరికీ జై భీములు. ఈ కార్యక్రమంలో పైన కూర్చి ఆశించకుండా కిందనే పనిచేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం కృషి చేస్తున్నటువంటి మా తమ్ముడు భాస్కర్ కావచ్చు, మోహన్ కావచ్చు, అట్లాగే పేరు పేరున అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. స్వాగతం, సుస్వాగతం. అందరూ నోరున్న వాళ్ళందరూ, చెయ్యి ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి గట్టిగా అనాలి జై భీమ్. ఆ పక్కన ఎవరైనా అంటలేకుంటే చూడుందమ్మా, మీరే ఎవరైనా చెయ్యెత్తి జై భీమ్ అంటలేరు అని అంటే మీరే పక్క నుండి ఇగో నిన్నే పిలుస్తున్నాడు అని చెప్పి చూపెట్టి ఒకసారి జై భీమ్ అనిపించండి. జై భీమ్, జై భీమ్, జై తెలంగాణ, జై కేసీఆర్. అన్న మీరు కూర్చోండి, అన్న మీరు కూర్చోండి దయచేసి ప్లీజ్. ఎక్కడోళ్ళు అక్కడ కూర్చోండి. నిలబడ్డాలు మోహన్, మీ వెనకాల నల్లను కూడా కూర్చోబెట్టండి. ఈ కార్యక్రమం ఇప్పుడే మొదలైంది. వెనకాల ఉన్న మా యువ సోదరులు కూడా, బ్రదర్ మీరు కూడా అందరు కూడా కూర్చుంటే బాగుంటుంది కదా. మీరు అందరు సైడ్ నిలబడ్డారు ఎందుకో మరి. మీరు కూడా అందరు కూర్చుంటే బాగుంటుంది. కార్యక్రమం సిన్సియారిటీ పోతుంది బ్రదర్. ఈ కార్యక్రమానికమైన, ప్రతిష్టమైన, ప్రత్యేకమైన రాష్ట్రంగా ఈ 8 ఏళ్ల కాలంలో తీర్చిదిద్దబడినటువంటి రాష్ట్రంగా భారతదేశ చరిత్రలో ఒక కీర్తిని సంపాదించింది. దానికి కారణం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్న మాటకి మన అందరం కూడా గట్టిగా చప్పట్లు కొట్టి దీనికి అందరం కూడా సమ్మతం తెలపాలి. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ, ఇక్కడ వచ్చి కూర్చున్న అమ్మలక్కల్ని అందరినీ చూస్తున్నాను నేను మొదటి నుంచి.
వచ్చిండ్రు కూర్చున్నారు. ఇవి ఏం జరుగుతుంది అసలు కథ ఏంది ఇంకా మొదలయ్యేటట్లేదు. మైకులో చెప్తున్నారు రావాల్సిన వాళ్ళు ఇంకా రావాల్సి ఉన్నది వస్తారు, రావాల్సిన వాళ్ళు ఇంకా రావాల్సి ఉన్నది వస్తారు. అంటే వాళ్ళు వచ్చేదాకా చూద్దాం తీ అనుకుంటున్నారు. వచ్చిన వాళ్ళంతా టుపేస్ గాళ్ళు లేకపోతే అల్లటప్పగాళ్ళు బుడ్పురాలు గాళ్ళు అనుకుంటున్నారు కావచ్చు. కానీ వేదిక మీద ఉన్న వాళ్ళందరం కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కోసం, తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక రాష్ట్రం కోసం సాధన కోసం బ్రతుకుతున్న వాళ్ళమందరం కూడా ఈ వేదిక మీద ఉన్నాం కనుక సభ ప్రారంభమైంది, సభ నడుస్తున్నది. కాబట్టి మీ మనసు, శరీరం, మీ అవయవాలు, మీ దృష్టి అంతా కూడా వేదిక మీదనే ఉండాలని మీ అందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్ అనే నినాదం ఈ భారతదేశంలో కేవలం అంబేద్కర్ గారికి దండలేసే వాళ్ళు మాత్రమే అనాలే, లేదా ఈ దేశంలో అంటరాని వాళ్ళుగా ఊరికి విసిరేయబడ్డ వాళ్ళు మాలలు, మాదిగలు, లేకపోతే ఈ దేశంలో అన్టచబిలిటీని ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే అనే నినాదం అనేది ఒక ముద్ర వేసిండ్రు. జై అంటే వర్ధిల్లు అని అర్థం, భీమ్ అంటే జ్ఞానం అని అర్థం. మహానుభావుడు గౌతమ బుద్ధుడు పరిపాలించిన ఏలినటువంటి ఈ నేలన ఆయన ఉన్న కాలంలో పాలీ భాషలో భీమ్ అని అంటే జ్ఞానం. ఆ జ్ఞానమే నా బిడ్డకు పెట్టాలని భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ అని పేరు పెట్టినటువంటి అంబేద్కర్ గారి తండ్రి తెలివికి మనందరం కూడా చప్పట్లు కొట్టాలి, జోహార్లు తెలియజేయాలి. ఈ జై భీమ్ అనే నినాదం ఇంకో నినాదానికి వ్యతిరేకం. జై భీమ్ అని అంటే ఇంకో దేవునికి వ్యతిరేకం. జై భీమ్ అని అంటే ఇంకో కులానికి వ్యతిరేకం. జై భీమ్ అని అంటే ఇంకో వర్గానికి వ్యతిరేకం అని ముద్ర వేసి అంబేద్కర్ గారిని కూడా ఒక కులానికి ప్రతినిధిగా మాత్రమే చూపించాలి. అతన్ని ఈ దేశానికి రాజ్యాంగ నిర్మాతగా కాదు, తెలివైన వాడిగా కాదు, విజ్ఞానవంతుడిగా కాదు, విజ్ఞాన శిఖరంగా కాదు, కేవలం ఒక కులానికి సంబంధించిన మనిషిగా మాత్రమే ముద్ర వేయాలని కుట్ర చేసిన కొద్దిమంది కుట్రల ఫలితంగానే జై భీమ్ అనే నినాదం ఇంకా చేరువలోకి రాలేదు. అందుకనే మళ్ళొక్కసారి ఏర్పాటు చేయబడిన ఈ వేదిక ద్వారా అందరం గొంతులు పెగిలించి ఆకాశం భూములు దద్దరిల్లేటట్టు ఆ మహానుభావుడి ఆశయం విలసిల్లేటట్టు అందరం పెట్టటిల్లి అందరం ఒక్కసారి గట్టిగా నినాదం ఇద్దాం. జై భీమ్. ఈ నినాదం ఎవరైనా ఇయ్యలేదు అని అంటే వాళ్ళు జ్ఞానం లేని వాళ్ళు అని అర్థం. మేము జ్ఞానులం కాదు, మేము దద్దమ్మలం, దరిద్రులం, బుద్ధి లేని వాళ్ళం, ఎడ్డోళ్ళం, తెలివి లేని వాళ్ళం, సోయి లేని వాళ్ళం, మేము మనుషులమే కాదు అని ఒప్పుకున్నట్టు జై భీమ్ అని అంటే ఈ దేశంలో దేవుడు కాదు, మతం కాదు, కులం కాదు, వర్ణం కాదు, జాతి కాదు, నీతి కాదు, రంగు కాదు, జ్ఞానం మాత్రమే వర్ధిల్లుతుందని చెప్పిన గౌతమ బుద్ధుడి నుంచి భీమరావు గారి నుంచి జ్యోతిరావు ఆత్మ సంతోషపడే విధంగా అందరం కలిసి బిగసిల్లే గట్టిగా జై భీమ్, జై భీమ్, జై భీమ్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ మహాత్మా జ్యోతిరావు ఫూలే, జోహార్ బహుజన మహనీయులకు. వేదిక మీద ఉన్న వాళ్ళందరం కూడా ఒక కులపోలు లేరు. వేదిక మీద ఉన్న వాళ్ళంతా ఒక వర్గం వాళ్ళు మాత్రమే లేరు. ఆర్య వైశ్యుల నుంచి అనాదిగా ఈ దేశంలో బ్రతుకుతూ పరాయి దేశం వాళ్ళుగా పిలువబడుతున్నటువంటి మైనార్టీల వరకు, ఊరికి దూరంగా విసిరేయబడ్డ మాల మాదిగల నుంచి ఎరుకలి, డక్కలి, పింజారి, పూసల, బుడబుక్కల కానుంచి అట్లాగే ఊర్లకు మరింత దూరంగా బతుకుతున్న బంజారా మిత్రులతో సహా ఈ వేదిక మీద సమ్మేళితమై ఈ వేదిక విలసిల్లుతున్నది బీసీ వర్గాలందరితో సహా. అందరం చప్పట్లు కొట్టాలి. ఇదే మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆశించింది. ఈ దేశం ఒక కులానికి కాదు, ఒక మతానికి కాదు, ఈ దేశం సర్వ కులాల, సర్వ జాతుల, సర్పండ వర్గాల సమానత్వ, సార్వభౌమ, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర, ప్రజాతంత్ర, స్వాతంత్రపు దేశంగా విలసిల్లాలని ఆనాడు సువర్ణాక్షరాలతో రాసిన రాజ్యాంగ నిర్మాతగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశించింది కూడా ఇట్లా అందరం కూడా కలిసిమెలిసి ఉండాలని. అది వారి వేదిక ద్వారా నిజమవుతున్నందుకు అందరం కూడా గర్వపడాలి, ఆనందపడాలి. మనందరం కూడా మహానుభావుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆలోచన తీసుకున్న నాడు చాలా మంది వెక్కిరించిండ్రు. ఓహో, ఈయన అంబేద్కర్ని ఎత్తుకున్నాడని అంటే ఈయనకు దళితుల ఓట్లు కావాలి కాబట్టి అంబేద్కర్ పేరు చెప్తున్నాడు అని ఒకడు మాట్లాడిండు. అంబేద్కర్ గారి విగ్రహం పెట్టినాడు, ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి అంబేద్కర్ బొమ్మ పెడితే దళితులు ఓట్లు వేస్తారు అనుకొని కేసీఆర్
అపాయింట్ చేసిండేమో అని ఇంకొక సన్నాసి మాట్లాడిండు. కానీ ముఖ్యమంత్రి గారు అంబేద్కర్ విగ్రహ ఏర్పాటులో ఎవరు ఎన్ని ఆటంకాలు సృష్టించినా, ఎవరు ఎంత దుమ్మెత్తి పోసినా, ఎవరు ఎన్ని నిందలు వేసినా బాబాసాహెబ్ అంబేద్కర్ అనే మహానుభావుడు ఈ కులానికి ఈ మతానికి చెందిన వాడు కాదు, ఆయన విశ్వ మానవుడు అని సగర్వంగా ప్రకటించిన మహానేత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. వేదిక మీద ఎవరు ఉండాలి, ఆ రోజు ఆవిష్కరించిన రోజు వేదిక మీద ఎవరు రావాలి అని ఆలోచన చేసినాడు. ఒక గుంపులో, ఒక కమిటీలో ఒక పెద్ద ఆయన లేచి ముఖ్యమంత్రి గారిని అడిగాడు, సార్ ఈ వేదిక మీద ఫలానా కుల సంఘం ఆయన ఉండాలని డిమాండ్ చేస్తున్నాడు, ఫలానా కులాని సంఘానికి సంబంధించిన ఆయన మాత్రమే ఎక్కాలని డిమాండ్ చేస్తున్నాడు. అంబేద్కర్ అంటే మాదిగోడు కాబట్టి మాల సంఘం నుంచి ఒకరు, మాదిగ సంఘం నుంచి ఒకరు ఉండాలి అని డిమాండ్ వస్తున్నారు సార్ అని ఒక పెద్ద మనిషి ముఖ్యమంత్రి గారితో అని అంటే ముఖ్యమంత్రి గారు చాలా కోప్పడ్డాడు. మీరు ఇన్నాళ్ళ ఈ దేశ చరిత్రలో బాబాసాహెబ్ గారికి పూసిన రంగు చాలు, ఆయన మాలవాడో మాదిగవాడో కాదు, ఈ భారత జాతికి ఆనిముత్యం లాంటి వాడు, విశ్వ మానవుడు గనక ఆయన వేదిక మీద అన్ని కులాల వాళ్ళు ఉండాలని ఒక దృఢమైనటువంటి, ఒక విశాలమైనటువంటి హృదయంతో స్పందించిన మహానేత కేసీఆర్ గారికి మనందరం కూడా దండం పెట్టాలి. ప్రపంచ చరిత్రలన్నీ చదివితే, ఈ రోజుకి ప్రపంచ చరిత్రలన్నీ చదివితే ప్రపంచంలో ఒక మతంలో 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు, ఇంకో మతంలో ఇంకో అద్భుతమైనటువంటి దేవుడు ఉన్నాడు, ఇంకో మతంలో కనిపించని దేవుడు ఇంకా కొద్ది రోజులైతే భూమి నుంచి కిందికి వచ్చేస్తాడని ఇంకో మతం ప్రచారం చేస్తున్న దేవుడు ఉన్నారు. ఆ దేవుళ్ళ విగ్రహాలేవి లేని విధంగా ఈ దేశంలో దేవుళ్ళు, దయ్యాలు, అభూత కల్పనలు, మాయలు, మర్మాలు, మతాలను పోషించే దేవుళ్ళు కాదు కావాల్సింది. మనిషి జ్ఞానేంద్రియాల్లో మనిషి ఎట్లా బ్రతకాలని ఈ మెదడులో ఉన్నటువంటి జ్ఞానం మాత్రమే ఈ దేశాన్ని ముందుకు నడుపుతుందని మార్గమని, అది జ్ఞాన మార్గమని బోధించిన గౌతమ బుద్ధుడి విగ్రహాలే ఈ ప్రపంచంలో అత్యంత ఎత్తైన విగ్రహాలు. మిత్రులారా, ఈ ప్రపంచంలో అత్యంత ఎత్తైన మూడు విగ్రహాలు, ఒకటి జపాన్ లో, ఒకటి మలేషియాలో, రెండోది హాంకాంగ్ లో. ఈ 3 అత్యంత భారీ విగ్రహాలు కూడా గౌతమ బుద్ధుడి విగ్రహాలైతే, మరొక అత్యంత ఎత్తైన విగ్రహం ఆ మహానుభావుడు గౌతమ బుద్ధుడు నడిపినటువంటి మార్గాన్ని ఆయన చివరి రోజులలో స్వీకరించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహమే ఈ భారతదేశంలో అత్యంత పెద్దది, ఎత్తైన విగ్రహం. అది అందరం కూడా సగర్వంగా చప్పట్లు కొట్టి చేతులెత్తి ధన్యవాదాలు, జోహార్లు తెలియజేయాలి. మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన పసిప్రాయంలో 9 ఏళ్ల వయసులో బడికి పోతే ఆ బడిలో ఉన్నటువంటి ఒక మాస్టారు 20 మంది పిల్లలు, మిస్టర్ భీమ్రావ్ నువ్వు లోపలికి రావడానికి వీలు లేదు, నువ్వు లోపలికి వస్తే ఈ క్లాస్ రూమ్ అంతా మైలపడుతుంది, నువ్వు లోపలికి వస్తే మేము తెచ్చుకున్న అన్నపు ముద్దలన్నీ కూడా మైలైపోతాయి అని అందరూ నినదిస్తే, పర్వాలేదు మీరు అందరు లోపలనే కూర్చొని చదువుకోండి, నేను ఒక్కని గుడి మెట్లకాడ బడి మెట్లకాడ మాత్రమే ఉండి చదువుకుంటా నేర్చుకుంటా అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్నాడు. మాస్టారు లెక్కలు చెప్పిండు, చదువు చెప్పిండు. వారం తర్వాత పరీక్ష చెప్పితే అత్యంత పవిత్రులుగా లోపల భావించి కూర్చున్న 20 మందికి ఆ లెక్క రాలే. మరి ఈ 20 మందికి రాని లెక్క ఎవరు చేస్తారా బాబు అని మాస్టర్ అడిగితే, బడి మెట్ల బయట కూర్చున్న ఆ 9 ఏళ్ల పసి హృదయం పాల బుగ్గల సనకలో సంచి వేసుకున్న ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గా మారని భీమ్రావ్ చూపుడు వేలు ఆనాడు క్లాసు గ్రౌండ్ నుంచి బయటకు వెళ్ళింది. ఆ చూపుడు వేలే భారతదేశానికి తూర్పు దిక్కులు చూపించింది. అనంటే ఈ దేశంలో కులం పెద్దగా ఉన్నవాడు పెద్దవాడు కాదు, కులం పేరు పెద్దగా ఉన్నవాడు పెద్దవాడు కాదు, వర్ణంలో తెల్లగా ఉన్నవాడు గొప్పవాడు కాదు, ఎత్తులో ఎత్తున్నవాడు గొప్పవాడు కాదు, చిన్నగా నల్లగా ఉన్నవాడు తక్కువవాడు కాదు. మనిషి జ్ఞానం మాత్రమే మనిషి స్థాయిని నిర్ణయిస్తుందని ఆనాడే 9 ఏళ్ల వయసులో నిర్ణయించినటువంటి మహానుభావుడి విగ్రహం మన విశ్వనగరంలో ఉండాలని, ఎత్తైన విగ్రహంగా ఉండాలని భావించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి హృదయం ఎంత పెద్దదో ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం కూడా ఆలోచించాలి. అది ఓట్ల కోసమో, ఒక కులం జాతి ఓట్ల కోసమో, మద్దతు కోసమో ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆలోచించాల్సినటువంటి అవసరం ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి లేదు. ఆయన దార్శనికుడు, అన్ని కులాలు, అన్ని మతాలు
మతాలు సమానంగా బ్రతకాలని, సమానంగా జీవించాలని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది అని అంటే ఆనాడు ఆర్టికల్ 3లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్లనే 14 ఏళ్ళు ఎత్తిన జెండా ఎత్తుకున్నాం, దించకుండా ముందుకు పోయినాం. ఆయన శాసించినటువంటి శాసనం ద్వారానే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కనుకనే ఈ రాష్ట్రానికి అక్కడ పెట్టినటువంటి బొమ్మ మూర్తి మాత్రమే కాదు, అది తెలంగాణ రాష్ట్ర స్ఫూర్తిగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు భావించి ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో మన రాష్ట్ర మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారితో పాటు అనేక సంఘాల నాయకులు కావచ్చు, మా దళిత సంఘాల నాయకులు కావచ్చు, అందరూ కూడా పరిశీలనకు చేసి దాదాపు 7 ఏళ్ల కాలం పాటు ఆ విగ్రహాన్ని నిర్మించడానికి కృషి చేసినటువంటి, ఆ నిర్మాణంలో పాల్గొన్నటువంటి, ప్రతి ఒక్క చెమట రాల్చినటువంటి ఆ రాళ్ళెత్తిన కూలీలందరికీ కూడా మనం అందరం కూడా ఈ సభాముఖంగా అందరం కూడా చప్పట్లు కొట్టి వాళ్ళందరికీ కూడా గౌరవాన్ని ఇవ్వాలి, సన్మానం చేయాలి. అందరు కూర్చొని నవ్వుతున్నారు చాలా మంది అక్కడ కూర్చొని. ఈ అమ్మ ఇది ఏందో పెట్టిండ్రు, ఆయన విగ్రహం పెట్టిండట, ఆయన పెట్టినానికి ఈయనకు దండం పెట్టాలట అని మీరు అందరూ అనుకుంటున్నారు. ఒకవేళ అటుపక్క ఉన్నటువంటి ఆ విగ్రహం కనుక లేకపోతే ఈ భారతదేశంలో 85% మందిగా పిలువబడుతున్నటువంటి దళితులు కావచ్చు, బీసీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, బంజారాలు కావచ్చు, ఈనాటికి బానిసకొక బానిసగా పిలువబడుతున్న ఇక్కడ కూర్చున్న చాలా మంది మహిళలకు కావచ్చు బతికే హక్కు లేకుంటుండే. అందుకనే ఆ విగ్రహం తెలంగాణలో పెట్టినాం. ఆ విగ్రహం పక్కన ఈ కటౌట్ ఎందుకు పెట్టినామంటే 3 అక్షరాల కేసీఆర్ అనే పదం లేకపోయినుంటే 4 అక్షరాల తెలంగాణ అనే రాష్ట్రం కూడా రాకపోతుండే అనే నిజాన్ని మన అందరం కూడా గ్రహించాలని మళ్ళొక్కసారి ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఆయన విగ్రహం పెట్టాలని భాగ్యనగరపు నడిబొట్టున నిలిపి ఒక సూత్రం ఉన్నది ఇయాల తెలంగాణ రాష్ట్రం అంతా మాట్లాడుతున్నది. 4000 ఏళ్ల సంవత్సరాలుగా ఈ భారతదేశంలో ఫలానా వాళ్ళు అంటరాని వాళ్ళంతా కూడా ఊరికి దూరంగా విసిరేయబడ్డ వాళ్ళంతా ఊరి అవతలనే ఉండాలని నిర్ణయించిన వాళ్ళందరి ఆత్మగౌరవ ప్రతీక ఊరి మధ్యలోకి రావాలి, హైదరాబాదు నగరం నడిబొట్టున ఉండాలి, అది అత్యంత ఆత్మగౌరవ ప్రతీకగా ఉండాలని ఆలోచించిన వాడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఆయన దార్శనికతను మనందరం కూడా అర్థం చేసుకోవాలి. ఇవాళ హైదరాబాద్ కేంద్రంగా మారబోతున్నది. హైదరాబాద్ లో ఏమున్నది అని అంటే హైదరాబాద్ లో తూర్పు దిక్కున ఐటీ సంస్థల అమెరికా లాంటి నగరం నిర్మితమైనది. పడమర దిక్కున ఏమున్నది అని అంటే ఇంకొక రంగం ఉన్నది, తూర్పు దిక్కున ఏమున్నది అని అంటే ఇంకొక రంగం ఉన్నది, దక్షిణాన ఏమున్నది అని అంటే ఇంకొక రకం ఉన్నది. హైదరాబాద్ నగరం నడిబొట్టున ఏమున్నది అని అంటే భారత రాజ్యాంగపు నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహం ఉన్నది. దాని వెనకాలనే నిర్మితమైన పరిపాలనా భవనం ఆయన పేరుతో నిర్మితమై ఉన్నది. దానికి ఎదురుగానే ఈ తెలంగాణ రాష్ట్రం కోసం అసూలు బాసిన అమరవీరుల చిహ్నం ఉన్నదని సగర్వంగా చెప్పుకునే విధంగా హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దుతున్న మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి 60 సెకండ్ల పాటు ఆగకుండా ఈ కార్డులు పట్టుకొని ఊపుతున్న వాళ్ళు, గాలి రావట్లేదని ఆశిస్తున్న వాళ్ళు అందరం కలిసి చప్పట్లు కొడదాం. చప్పట్లతో సప్పుడు వస్తుంది, చప్పట్ల మధ్యన వాడి గాలి కూడా ముఖానికి వస్తుంది. అందరం కలిసి చప్పట్లు 60 సెకండ్ల పాటు. చేతులున్న ప్రతి ఒక్కరం కూడా ఎవరం ఖాళీగా ఉండద్దు. చేతులు ఉన్న ప్రతి ఒక్కరం కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఈ గౌరవాన్ని ఇచ్చినందుకు గట్టిగా ఇంకా 30 సెకండ్లు ఉన్నది, గట్టిగా కొట్టాలి. పల్లీలు అమ్ముకున్నట్టు ఆయన బుట్టిక్స్ పెట్టి కొడుతున్నాడు. ధన్యవాదాలు అక్క. మీరందరూ కూడా చప్పట్లు కొట్టాలి, మా బౌన్సర్లు కూడా కొట్టాలి. ఇందులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరం కూడా చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలియాలి. జై భీమ్, జై భీమ్, జై భీమ్. బాబాసాహెబ్ అంబేద్కర్ అని అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ భారత జాతి రత్నమయో బాబాసాహెబ్ అంబేద్కరుడు, మన భారతీయుల ఆస్తిరయో బాబాసాహెబ్ అంబేద్కరుడు. ఒక కులానికో మతానికో పరిమితం కాదురా, ఈ యుగానికే జగానికే మార్గదాత కదరా. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. భారత జాతి రత్నమయో బాబాసాహెబ్ అంబేద్కరుడు, భారత జాతి రత్నమయో బాబాసాహెబ్ అంబేద్కరుడు. భారతీయుల ఆస్తిరయో బాబాసాహెబ్ అంబేద్కరుడు, భారతీయుల ఆస్తిరయో బాబాసాహెబ్ అంబేద్కరుడు. కులానికో
ఆయన గనక లేకపోయిండుంటే, ఆయన గనక రాకపోయిండుంటే ఇక్కడ కూర్చొని ఇందిరా పార్క్ దగ్గర ఇంతమంది కూర్చొని ఇంతమంది మేము పత్రికా విలేకరులం, మేము పోలీసు వాళ్ళం, మేము లాయర్లం, మేము టీచర్లం, మేము అడ్వకేట్లం, మేము చదువుకున్నాం, మేము టీచర్లం, మేము ఉద్యోగం చేస్తున్నాం, మేము దుకాణం పెట్టుకున్నాం, నేను లీడర్ని, ఆ కులానికి సంఘానికి లీడర్ని, నా ఒంటి మీద తెల్ల బట్టేసుకున్నా అనే గర్వం ఇంకా రాకపోతుండే. ఏనాడో మనందరం కూడా అంతమైపోతుంటిమి. అందుకనే రాజ్యాధికారంలోకి రాని జాతులన్నీ కూడా అంతరించిపోతాయని నిర్ణయించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్వలక్ష్యం వల్లనే, ఆయన సంకల్పం వల్లనే ఇవాళ ఇక్కడ నిలబడ్డ శ్రీనివాస్ అన్న కావచ్చు, ఆడ కూర్చున్న గంధం రావులన్న కావచ్చు, ఈడ కూర్చున్నటువంటి గజ్జల కాంతమన్న కావచ్చు, నిలబడి మీ ముందు మాట్లాడుతున్న ఈ సాయి చంద్ కావచ్చు, లేకపోతే కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న రాజీవ్ అన్న కావచ్చు, మాజీ చైర్మన్ గా ఉన్న మరో శ్రీనివాస్ అన్న కావచ్చు, లేకపోతే రాజలింగం అన్న కావచ్చు, మా మాధవి కావచ్చు, లేకపోతే మా జానకి కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఎవరు కూడా ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళే పరిస్థితి లేకపోతుండే. ఆనాటి కాలాలను అంచనా వేసి భారత జాతి మొత్తం ఒక్కటిగా నడవాలి, ఈ దేశానికి దిక్సూచిగా నిలబడాలని ఆయన భావించిండు. కాబట్టి అంతటి మహానుభావుడి విగ్రహం ఈ దేశంలో ఎక్కడ 28 రాష్ట్రాలలో లేదు, ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే అది అంతెత్తైన విగ్రహంగా నిలబడి ఉన్నది. ఆ నిలబెట్టిన ఖ్యాతి తరతరాలకు చరిత్రకారులందరికీ కూడా నిలిచే విధంగా చరిత్రను నిర్మించిన గౌరవ కేసీఆర్ గారికి మాత్రమే ఈ కీర్తి దక్కుతున్నది, ఈ ప్రతిష్ట దక్కుతున్నది. కాబట్టి దీని వెనకాల ఓటు రాజకీయం ఉందన్నది, ఈ వెనకాల కుల రాజకీయం ఉందనని ఎవరైనా భావించి పిచ్చి కూతలు కూస్తే అవేవి కూడా మన మనసులోకి తీసుకోకుండా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఒక స్వదృష్టిని, స్వలక్ష్యాన్ని, ఒక స్వబుద్ధిని మన అందరం కూడా మంచి హృదయంతో ఆలోచించి దళితులకు, మైనారిటీలకు, బంజారులకు, వెనుకబడిన తరగతులకు, అంటరాని వాళ్ళుగా ముద్రించబడిన ఈ వెలివాడలలో నివసించే వాళ్ళందరూ వెలుగుల వాడలోకి రావాలని కేటాయించి దళిత బంధు ద్వారా దళిత జాతికి మొత్తానికి కూడా ఆత్మస్థైర్యాన్ని ఇస్తున్న ఆయన అందరికీ కూడా మనం వెన్నుదన్నుగా నిలబడాలి, ఆయనకు వెన్నుదన్నుగా నిలబడాలి, అండగా నిలబడాలి, ఆయన స్ఫూర్తిని అందుకొని ముందరికి పోవాలి. మన అందరం కూడా ఒక్క నిమిషం ఆలోచించండి. 8 ఏళ్ల క్రితం రాష్ట్రం ఎక్కడ ఉండే? 8 ఏళ్ల క్రితం రాష్ట్రం ఎక్కడ ఉండే? ఇవాళ ఎక్కడ ఉన్నది? 75 ఏళ్ల క్రితం ఆయన రాజ్యాంగం రాయక ముందు మన అందరం కూడా ఎక్కడుంటే మనం ఒక్కసారి గుండె మీద చేసుకోవాలి. ఆయన గనక లేకపోయిందంటే, ఆయన జ్ఞానం, ఆయన తెలివి, ఆయన సహనం, ఆయన త్యాగం లేకపోయిందంటే మన అందరం కూడా ఎక్కడ ఉంటుంటే మళ్ళొక్కసారి గుండె మీద చేసుకొని చెప్పాలి. నేను అనేక సభలలో మాట్లాడుతున్నా, ఆయన కన్న తల్లి చరిత్రను, ఆయన కన్న తండ్రి చరిత్రను, ఆయన సహచరిని, జీవిత భాగస్వామి అమ్మ రమాబాయి జీవిత చరిత్రను, చదువుల తల్లి సావిత్రిబాయి చరిత్రను, మహానుభావుడు జ్యోతిరావు పూలే చరిత్రలను ఈ దేశం చదవనంత కాలం మళ్ళీ మనం బానిసలుగానే ఉంటాం. ఆ బానిసలందరినీ కూడా బాహుబలులుగా ఇవాళ దేశం మీద నిలబెట్టినటువంటి మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అయితే ఆయన విగ్రహాన్ని నిలిపి మనందరి ఆత్మగౌరవాన్ని నిలిపిన మహానుభావుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఈ 2 కటౌట్లు మాత్రమే తెలంగాణను ఈయన రక్షిస్తున్నాడు, భారతదేశాన్ని ఆయన రక్షిస్తున్నాడు. కాబట్టి అందరం కూడా ఈ ఇద్దరికి రుణపడి ఉండాలి. వాళ్ళిద్దరిని కూడా మా గుండెలలో మనం స్థానం ఏర్పరచుకొని మనందరం కూడా ఏర్పాటు చేయాలని మీ అందరికీ కూడా సవినయంగా మనవి చేస్తూ, మీ తెలివి, మీ సహనం, మీ త్యాగం, మీ సాహసం లేకుంటే నాడు బుగ్గైపోతుందిమో. ఏమిస్తే తీరునయ్యా నీ రుణము, మేము ఏం చేస్తే తీరునయ్యా నీ రుణము. నీ బొమ్మ పెడితే తీరున, నీకు దండలేస్తే తీరున, నీ జెండా ఎగరేస్తే తీరునా. మీరు రాసిన రాజ్యాంగం అనుసరించి ఆ పార్లమెంటు నుండి పంచాయతీ ఆఫీసు దాకా మేమే కుర్చీల కూసుంటే తీరునా. బాబా అంబేద్కర్, బడుగులకు భాస్కర, మీరే లేకుంటే మేమేమైపోతుంటిమో. బాబా అంబేద్కర్, భారతకే భాస్కర, మీరే
చరిత్రలో ఏనాడు కూడా మర్చిపోని విషయాలు చాలా ఉంటాయి. కానీ చరిత్రను మరుగున పడేస్తూ చరిత్రలో ఎవరి కోసం ఎవరెవరు ఏమేమి చేసిండ్రో గుర్తు పెట్టుకోకపోతే కూడా మన జాతులు మరింత ముందుకు రావడానికి అవకాశం ఉండదు. గనక చరిత్రలో మన కోసం నిలబడిన, మన కోసం కలబడిన, మన కోసం పోరాడిన, మన కోసం త్యాగం చేసినటువంటి ఈ మహానుభావులందరినీ కూడా గుర్తు పెట్టుకోవాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఉందని మళ్ళొక్కసారి విన్నపం చేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చి ఇంతసేపు సమయాన్ని కేటాయించినటువంటి గౌరవ సభాధ్యక్షులకు, ఈ సభకు మరొకసారి మా గజ్జల కాంతవన్నకు, గంధం రాములన్నకు మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాన్ని, కృతజ్ఞతల్ని, జై భీముల్ని తెలియజేస్తూ జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై కేసీఆర్. మరి గిడ్డంగుల చైర్మన్, కార్పొరేషన్ చైర్మన్ సాయి చంద్ర గారు, మరి కవి గాయకులు వారు ఇంత బ్రహ్మాండంగా చెప్పినందుకు ఒక్కసారి చప్పట్లు కొట్టారు. వారికి ఒక కళాకారులు కావాల్సినది చప్పట్లు మాత్రమే. ఆ చప్పట్లు వాళ్ళకు వెయ్యగుల బలం. గట్టిగా గట్టిగా అమ్మా అక్కడ ఉండదు, దయచేసి ఆగండి, అక్కడ ఉండదు అమ్మా. సరస్వతికి నమస్కారాలు. పూజ్యస్తనీయ స్థానం అలంకరించినటువంటి ఒటుడింతైనటువంటి రాష్ట్రాన్ని ఏలుతున్నటువంటి సమత్వ భావాన్ని ప్రచారం చేస్తున్నటువంటి మహనీయుడైనటువంటి మైతోక్తులు చెప్పేటటువంటి సంస్కర్తల సరసన నిలబడేటటువంటి స్థాయి సంపాదించుకున్నటువంటి పూజ్యులు ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారి యొక్క అభినందన సభ ఏర్పాటు చేసినటువంటి చిరంజీవి, మనందరి వారసుడు, అమ్మా మనందరి వారసుడు గజ్జల కాంతం గారికి, గంధం రాములు, అదేవిధంగా కోల శ్రీనివాస్ గారికి ఒక్కసారి మనం అంతా చప్పట్లతో అభినందించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఎమ్మెల్యే ముఠా గోపాలన్న గారికి ముఠా గోపాలన్న గారికి స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు తెలియజేస్తూ, నేను ఎక్కువ మాట్లాడను. సాయి చంద్ మాట్లాడిన తర్వాత మా వారసులు వచ్చిందని చెప్పి అన్న మీరు కూర్చోండి అన్న, ప్లీజ్ కూర్చోండి, మీరు కూర్చోండి. టైం వేస్ట్ చేయకండి ప్లీజ్. నమస్తే అమ్మ, మీరు కూర్చోాలి నాన్న. ఏ పాప, మీరు దయచేసి పోకూడదు ప్లీజ్. ఈ అభినందన సభ ఏదో తూచా మంత్రంగా కాదు, ఈ భారతదేశ చరిత్రలో నిలిపేటటువంటి అభినందన సభ. మీరు అనుకున్నటువంటి సభ ఇది భారతదేశ చరిత్ర సృష్టించేటటువంటిది. ఏమి వైభవం ఇది! హైదరాబాదు పట్నం విశ్వ పర్యాటక కేంద్ర స్థలం అయ్యే కేసీఆర్ సీఎం జన్మ ధన్యమాయే, మాతృ తెలంగాణ భూతల్లి దీవెనిది. చూడు సెక్రటేరియట్ భువన స్వర్గం, కళా నైపుణ్య శిల్ప ఆ భువన విజయం. డాక్టర్ అంబేద్కరుని పేరు పెట్టే సీఎం, అభినవ సాహు కేసీఆర్ సీఎం. భోజనాలు ఇంకా స్టార్ట్ కాలేదు, మీరందరూ కూడా ముందుకు రండి. దేశమిటు చూసే రీతిలో విగ్రహాలు, దేశమే మన వద్ద చూసే విగ్రహాలు ఏర్పడ్డాయి. 125 అడుగుల బాబాసాబు, చూడు ఉత్తరాన బుద్ధ విగ్రహంబు, అమర వీరుల స్తూపం బిట్లే కేసీఆర్ కృతజ్ఞతలు. కేసీఆర్ సెహన్షా బాదుషాహే, లెఫ్టినెంట్ కమాండర్ ముఖ్యమంత్రి పాత్ర, కొట్టు జైకట్టు వేదికున్నట్టి యువత, ప్రజా సంఘాల శుభాకాంక్ష నివియగొనుడని చెప్పుకుంటూ ఈ వేదికలో ఇదేదో ఆషామాషిగా కాదు, ఇది చరిత్ర సృష్టించినటువంటి ప్రపంచ చరిత్ర పర్యాటక కేంద్రం ఏర్పాటు చేసిన ఆ సందర్భంలో మనందరికీ, అన్ని కులాలకు, అన్ని మతాలకు సమ్మిళితమైనటువంటి వేదిక ఇది. కాబట్టి
మరి శ్రీనివాస్ గుప్తా మాజీ పర్యాటక శాఖ చైర్మన్ గారు మనకు అన్నం ఏర్పాటు చేశారు. వారికి అన్నదాత సుఖీభవ అని శుభాకాంక్షలు తెలియజేస్తుంది ఈ వేదిక. నేను ఒక మాట చెప్పదలుచుకున్నామంటే, బౌద్ధమందున అష్ట సూత్రములు చదివాడు, స్వార్థం వీడితే సమస్త విజయం అన్నాడు, నిమ్న జాతులను జాగృతి పరిచిన మహాత్ముడు, సమాజ వ్యవస్థాపకుండు అంబేద్కరుడు, మహనీయుండు. బుద్ధం శరణం గచ్చామి, సమ్మం శరణం గచ్చామి, ధమ్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. అడుగడుగున అవమానపు దైన్య స్థితి, గుండె మండి పెకిలించిన రౌద్ర స్థితి, అవనిలోని అసమానత మూల కారణం శోధించి లిఖించినట్టి అంబేద్కర్ యుగం ఇది. బోధించు, సమీకరించు, పోరాడు అని చెప్పిన ఆ మహనీయుని 125 అడుగుల విగ్రహ స్థాపనలో 50 ఏళ్ళు కష్టపడ్డ మాకు ఈ సంఘానికి ఒక వైస్ చైర్మన్గా చేసి వారి యొక్క రుణాన్ని ఇంకా తీర్చుకోలేని పరిస్థితులలో గజ్జల కాంతం తమ్ముడు, మీరు గంధం రాములు ధన్యజీవులని శ్రీనివాస్ నన్ను అన్నగా, ఒక్కరన్న కాదు కొన్ని వేల మంది అన్న అంటున్నటువంటి ఈ రాజలింగం ఏనాడు కూడా పదవులు ముట్టాలని, పైస కాశపడాలని నా జేబులో పైసలు పెట్టుకొని ఈ రోజు వరకు పనిచేస్తే ఎవరిది ఒక్క రూపాయి కూడా తీసుకున్నటువంటి ఆ అంబేద్కరిస్ట్గా బతుకుతున్న, ఆ సంస్కర్తల బాట నడుస్తున్న మహాత్మా జ్యోతిరావు పూలే నారాయణ గురు గాడిగే బాబా పెరియారి మార్గంలో నడవాలని, నీవు నేను మనమంతా తప్పించి పనిచేయాలని మరి రజేష్ సాగర్ వారు చైర్మన్. ఇప్పుడు చెప్పినటువంటి సాయి చంద్ మా వారసులు వచ్చిండని నేను చాలా గర్వపడతాను. కొన్ని వేల పాటలు రాశాం. తెలంగాణ ఉద్యమంలో నిలువెత్తు సాక్ష్యంగా నన్ను నిలబెట్టినటువంటి నమస్తే తెలంగాణ ఈ సంఘం 100 సంఘాలు నన్ను ఈ సంఘానికి వైస్ చైర్మన్గా ఏర్పడిన ఆ సందర్భంలో ప్రభుత్వం నన్ను నియమించినందుకు కేసీఆర్ గారికి, గజ్జల ఈశ్వర్ గారికి అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ యొక్క జాయింట్ యాక్షన్ కమిటీకి అభినందన సభ మహనీయులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ గజ్జకాంత గారికి, గంధం రాములు గారికి, శ్రీనివాస్ శుభాకాంక్షలు తెలుసు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. అదేవిధంగా బోయ సంఘం హైకోర్టు అడ్వకేట్ నన్ను గోపాల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్న వారికి ఈ కార్యక్రమాన్ని. అదేవిధంగా సోషల్ మీడియా ఇన్ఛార్జు గులాబీ దళం నాయకుడు మోహన్ నాయక్, అదేవిధంగా టీపీఎస్ ప్రధాన కార్యదర్శి భాస్కర్ గారికి, డాక్టర్ రవీందర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శ్రావణ్ రెడ్డి మహిళా ప్రెసిడెంట్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకు ఇంతమంది మహిళలను తీసుకొచ్చిన వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు.